2024 డిసెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ మాసంలో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే వీరికి 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. అంటే ఒక విధంగా ఈ డిసెంబర్ మాసం వీరికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కన్యా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ కన్యా రాశి వారికి ముందు అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా వ్యయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు తృతీయ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో వీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి సహకారం వల్ల ఆర్థికపరమైనటువంటి ఆనందాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పూర్తి సహాయాన్ని వీరు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి సానుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులు అభివృద్ధిని పొందగలుగుతారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభభావంలో కర్కాటక రాశిలో వక్రించి దశమ భావం అయినటువంటి మిథున రాశిని వైపున దృష్టిని సారించడం వల్ల ఈ కన్యా రాశి వారికి భూవాహన లాభాలు కానీ అలాగే జన సహాయం కానీ వీరికి పుష్కలంగా లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఆకస్మికంగా ఆదాయాన్ని పొందగలుగుతారు. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావం అయినటువంటి మకర రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరి మాటల వల్ల ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. వీరి మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్వపుణ్యం వల్ల శ్రీజన సహకారం వల్ల వీరు సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడుపుతారు. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, పరిశ్రమల్లో పనిచేసే వారికి శని సానుకూలత వల్ల మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని అందుకోగలుగుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి ప్రధానంగా రవి, కుజుడు, శుక్రుడు, శని 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి అలాగే ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక ఈ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ముందుగా కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కొంతమంది జనాల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి పొందకపోవడం వల్ల వ్యాపారానికి సంబంధించిన ఆటంకాలు కానీ, వ్యాపారంలో కాస్త నష్టాలు కానీ, ప్రతికూలతలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. బ్యాంకు విషయాలు కాస్త ప్రతిబంధంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు వక్రించి అష్టమ భావాన్ని చూస్తున్నాడు కనుక, అనగా సప్తమ భావంలో ఆయన వక్రించి అష్టమ భావాన్ని చూడడం వల్ల వీరికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటేగా భాగ్యభావంలో ఆయన వక్రించడం వల్ల ఆయన అష్టమ భావాన్ని చూస్తున్నారు కనుక, మేషరాశిని చూస్తున్నారు కనుక ఈ కన్యా రాశి వారికి విద్యా సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు, కుటుంబంలో కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధ రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో కొంతమంది మంచి వ్యక్తులకు దూరం అయ్యేటువంటి వాతావరణం వీరి వల్ల వారు అపార్థాలు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో అనగా కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. అలాగే సప్తమ భావం అనేటువంటి మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది. ఇది కాలసర్ప దోషం, రాహుకేతు దోషం వల్ల వీరు ఆశించిన పనులు జరగవు. అలాగే కాస్త దురాశతో వీరు చేసే కార్యక్రమాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి తప్పనిసరిగా ఈ బుధుడు, గురువు, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఈ 4 గ్రహాలకు వీరు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు 2024 డిసెంబర్ మాసానికి గాను జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కోసం, సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు కోసం ప్రధానంగా వీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి వీరు బయటపడతారు. అలాగే అష్టమ గురు దోషం నుంచి వీరు ఇబ్బంది పడుతున్నారు కనుక దక్షిణామూర్తికి దర్శనం చేసుకుని స్వామివారికి నమస్కరించుకోవడం, అలాగే 1 కేజీ శనగలు పేదవారికి గురువారం రోజు దానం చేయడం వల్ల వీరు అష్టమ గురు దోషం నుంచి బయటపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ బుధువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక వ్యాపార నష్టాన్ని, ప్రతికూలతల్ని, జన సహకార లోపాలని ఇస్తున్నారు కనుక తప్పనిసరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బుధవారం రోజు వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు బుధ దోషం నుంచి బయటపడి సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి కన్యా రాశి వారందరూ కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.